అంతరిక్షంలకు రాకెట్లు పంపించుడంటే చిన్న కథ ఉండదు. ఆ రాకెట్లను తయారు చేసేందుకు ఏండ్లు పడుతుంది, కోట్ల ఖర్చు పెట్టాలి. ఇక మన ఇస్రో వాళ్ళు అప్పట్లో ఆర్టీసీ బస్సుల ప్యాసింజర్లను ఎక్కించుకున్నట్టే ఏకంగా 250 శాటిలైట్లను ఎక్కించుకొని అంతరిక్షంలో ఇడిచిపెట్టచ్చిర్రు. అందులో ఇస్రో వాళ్ళు అయితే అగ్వకే దించేస్తారని ఇక బయట దేశాల వాళ్ళు కూడా వాళ్ళ శాటిలైట్లను మన రాకెట్లని పంపిర్రు. అంతరిక్షంలో చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళదే నడవాలనా, మనం కూడా ఆడ జెండా బాతుదాం అనుకొని ఆస్ట్రేలియా వాళ్ళు కూడా రాకెట్ తయారు చేసుకుర్రు. కాకుంటే ఎగరాల్సిన రాకెట్ పోయి కలబడ్డది పాపం. కోట్ల రూపాయలు వారబోసి ఆస్ట్రేలియా వాళ్ళు తయారు చేసిన రాకెట్ కంటే మన శివకాశి కాడ తయారు చేసే 10 రూపాయల దీపావళి రాకెటే ఎక్కువ దూరం పోతుంది కదా. చూడురి, ఎరికానే రాకెట్ను తయారు చేసి మొగుల మీదకు పంపిద్దాం అనుకున్నారు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థలు. ఇక వాళ్ళ దేశంలో దొరికిన సామాన్లతోటి రాకెట్ను తయారు చేసిరు. రాకెట్ ఎగరాలంటే కూడా సామాన్లు బాగుండాలి కదా, సాఫ్ట్వేర్లు కూడా బాగుండాలి. చిన్న కటక ఎటమటమైన పాట్ కనకు ఉలుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని రాకెట్ను మొగుల మీదకు పంపిద్దామని ఇంజన్ చాలు చేసిరు. కిందికెళ్ళి బర్ర బర్ర మండి ఎగురుడే ఆలస్యం అనుకున్నారు అంతా. ఇక ఆయనతో మీదికి ఎగిరినట్టు ఎగిరింది, డబేలు అని కింద ఊలబడ్డది. ఇట్లా మొత్తం 14 సెకండ్లలోనే పట్టుమని ఎగరలేక ఎల్లెంకల పడ్డది. ఏడి కాడ కాలి బూడిదైపోయింది పాపం. దీనికంటే మన దీపావళి రాకెటే నిమిషమన్న గాలి ఎగురుతుంది. బత్తి ముట్టిస్తే అది ఆరేదాకా సుయ్యమని మీద కురుకుతుంది. కానీ బ్యాడ్ లక్, ఆస్ట్రేలియా వాళ్ళకి ఈసారి అంతరిక్షంలో అడుగు పెట్టే భాగ్యం దక్కలేదు. అయినా పట్టిడువ మళ్ళీ 6 నెలలకు మళ్ళోసారి రాకెట్ను మీదకి ఎగిరేస్తాం, అంతరిక్షంలో జెండా వాతుతాం అంటున్నారు. కాకుంటే ఇట్లా తొట్టతొలసూరి రాకెటే ఎల్లెంకెల పడే వరకు చాలా దేశాలు ఆస్ట్రేలియా వాళ్ళ అంతరిక్ష ప్రయోగాలను ఎక్కిరిస్తున్నాయి పాపం.